You are the light. It's not on you, it's in you. Don't you ever in your motherfucking life dim your light for nobody. పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ కాంపౌండ్ దాటితే బందర్ హిల్స్ ఇటు ఉంటే బస్తీ, అక్కడ మొదలైంది దప్పరియం కానీ. 5 సంవత్సరాలు ఎలా గడుస్తుందో తెలియదు, ఉంటామా తెలియదు. అంటే ఆ టైంలో మా దగ్గర ఉండడానికి ఏం లేదు, పండుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి చక్కగా తిండి లేదు. ఎందుకు చేస్తున్నామో రీజన్ లేదు మా ఇంట్లో. We are opening our office. Hi, this is the Prem Kahani and welcome to my office. This is the home door. This is towel. Body pinner this and this is tape. I can add customer. చాలా ఉన్నాయి నా ల్యాప్టాప్ వాడి రాకి ఇంట్లో అందరితో గొడవ పెట్టుకొని ఫోటోగ్రఫీ కోసం స్టార్ట్ చేద్దాము అన్న థాట్తో ఒక ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఇద్దరం కలిసి ఒక సినిమా తీసినాము. స్టార్టెడ్ సంథింగ్, దెన్ ద స్ట్రగుల్ స్టార్టెడ్, యాక్చువల్ స్ట్రగుల్స్. ఎడిట్ స్టార్ట్ చేసినాము, చేస్తుండగా అది ఏమైందో తెలియదు, సడన్గా మదర్ బోర్డు అయింది. కట్ చేస్తే లాక్డౌన్. మా దగ్గర జేబులో రూపాయి లేదు ఎవరి దగ్గర. అది సినిమా బయటకు వస్తేనే మా ముగ్గురు జీవితాలు, లేదంటే సూసైడ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో నన్ను లిటరల్గా. యా, అంటే ఏం చేయగలుగుతాము, ఏం చేస్తాము, ఎంత చేస్తాము, ఏంటి అన్న క్లారిటీ ఎవ్వరికి లేదు. మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, అసలు ఎంత ముందున్నాం, ఎంత వెనకాల ఉన్నాం అన్న క్లారిటీ లేదు. It all started from zero, actually zero, something that was scripted by God. కానీ స్టార్ట్ చేసింది చాలా ముందుకు పోవాలి. నా ఎంటైర్ లైఫ్, నాకు పర్సనల్ లైఫ్ లేకుండా నేను పెట్టుకుంది ప్రేమ కానీ ఒకటే. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా అంటే చాలా. ఒక్కసారి కనుక మనం స్టార్ట్ చేసినామని చెప్పి పిల్లలు వదిలేసి వచ్చిన తర్వాత దాన్ని కనుక ఆపేసి వెనక స్టెప్ ఎత్తే వీడు దేనికి పనికి రాడు అని ఒక పడిపోతుంది, అది ముద్ర పడిపోతుంది. పనికిరావు అన్న మాట చాలాసార్లు వినుకుంటూ పెరిగినాం. అది ఒక్కటే మాట ఎక్కువ విన్నా. ఫ్యామిలీని దూరం పెట్టి, నిద్రని, ఫుడ్ని, అన్నిటినీ దూరం పెట్టి. ఇదంతా కాకుండా ఏం చేయగలుగుతాం? ఒక నిజంగా నిజాన్ని, జరిగేదాన్ని చూపించడం ఇస్ డిఫరెంట్, నిజంలా తీసేది డిఫరెంట్. అది రియలైజ్ అయిన తర్వాత సినిమానే తీద్దాం, కానీ నిజాన్ని తీద్దాం ఫిక్స్ అయ్యి వెడ్డింగ్స్లోకి వచ్చినాం. తర్వాత ఐ సీన్ పీపుల్ క్రయింగ్ బై వాచింగ్ ద వీడియోస్. Devata. She lost her mom when she was young. I think తను ఏమేమి చూడలేదు అనుకుందో, నాకు దొరకాలి అని అనిపిస్తుంది. తను అనుకుంటుంటే అందుకనైతే నా కోసం ఏమేమో చేయడానికి రెడీ అవుతుంది. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ మనకు లైఫ్ లాంగ్ ఉండేది. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ మనకు లైఫ్ లాంగ్ మొత్తం ఉండాల్సింది. ఇదే జనరేషన్స్ చూస్తాయి అన్న క్లారిటీ లేదు. వీ నో దట్ థింగ్ ఎంత ఇంపార్టెంట్. డౌన్ ద లైన్ 5 years తర్వాత, 10 years తర్వాత వాళ్ళ పిల్లలకి చూపించే ఫొటోస్ కూడా ఇవ్వాలి. ఇది కదా సాటిస్ఫాక్షన్ ఇచ్చేదని చెప్పి ఆ రోజు అర్థమైంది. ఐ కెన్ ప్రౌడ్లీ టెల్, ఆ మెమోరీస్ నేను క్యాప్చర్ చేస్తాను. రాకుండా ఏం చేస్తున్నావు? Hi guys. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. Welcome to my YouTube channel. బ్రో హాయ్.
హాయ్ ఎలా ఉన్నారు? యా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో, చాలా బాగున్నాయి. తను లిటరల్లీ రాత్రి నుంచి వెయిట్ చేస్తుంది, మిమ్మల్ని అడిగి ట్యాగ్ చేసి పెడతాం పోస్ట్ లో అని వెయిట్ చేస్తుంది. క్రేజీనే ఉంటాయి. మేము దాన్ని చూస్ చేసుకునే మాత్రం అసలు ఒక్కొక్కటి ఆ మూమెంట్ మస్తు క్యాప్చర్ అయ్యే ఫొటోస్. ప్రేమ్ కహాని టీమ్ మెంబర్ ఒక్కడున్నా సరే ఆ షూట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. 100 సార్లు చూసిన ప్రేమ్ వీడియోని, చాలా బాగుంది అంటారు. యూ గివ్ మీ మెమోరీస్ ఫర్ ద లైఫ్ టైమ్ అని చెప్పి అంటారు. కానీ ఒక భయం ఉండదు, ఇంత చిన్న ఏజ్లో ఇంత చిన్న అంటే ఏం తెలియకుండా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మేము వెడ్డింగ్స్ ఫోటో వీడియో వీళ్ళకి తీస్తున్నామా నాకు భయం. అంత పెద్ద దానిలో చిన్నగా ఏమైనా మిస్టేక్ అయితే మిమ్మల్ని ట్రస్ట్ చేయడం బ్రో చూసినాక మరి ఇంకా అంత మాట్లాడాక నమ్మకం ఉంది బ్రో, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, ఓన్లీ మీరు వెడ్డింగ్ మాత్రమే చూసారు. ఓ యా, ఇంకా యా బ్రో, అని దిస్ ఇస్ ఏమంటుంది అని స్నీక్ పీక్, బట్ అమేజింగ్ స్నీక్ పీక్ ఇది. లైక్ వెడ్డింగ్ క్రేజీ ఉన్నాయి ఫొటోస్, మా ఇంకా పంపలేము మేము. సో బట్ మా వాళ్ళు చూసి పిచ్చోళ్ళు అయిపోతారు అనుకుంటా. సో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫుల్ రిస్క్ అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ టైం మరి అసలు ఎవరో తెలియదు అనిపించింది. వెరీ నైస్. The Prem Kahani is not only about the Prem Kahani వెనకాల ముందు చాలా మంది ఉన్నారు. It started with a single person, but now I'm like 25 people in the house. They are like brothers from the day one. ఏం సంపాదించావు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేసినావు అంటే ఐ సీ మై టీమ్. ఏదైతే నా టీంని లేకపోతే నా కంపెనీకి పేరు తీసుకొచ్చామో దట్స్ వాట్ ఐ థింక్ ఐ రియలీ ఎర్న్డ్ ఇట్. ఇప్పుడు 5 years తర్వాత నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా, ఇది ప్రేమ్ కహాని, మీకు ఇంత పెద్ద టీం ఉంది, మాది ఇంతమంది వర్క్ చేస్తున్నాం, వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. బట్ ఈ 5 yearsలో ద ఫీలింగ్, హార్డ్ వర్క్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ గ్రోత్కి వచ్చే ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ దాట్ విల్ బి అవర్ రిజల్ట్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్. ఒక మనిషి అందరిది కాకుండా అంటే అందరు నా వల్ల ఇంకో 10 మంది పైకి రావాలని చూసే వ్యక్తి నా లైఫ్లో ఇప్పటికీ. ఇంత టైంలో అయితే ఒక పర్సన్ అలా అసలు చెప్పాలంటే జీరో నాలెడ్జ్ మస్తు నేర్పించారు నాకు. అంత జీరో నాలెడ్జ్ ఉన్నది ఈరోజు నేను ఇంకొకరికి నేర్పించగలుగుతా. అట్లాంటి డేస్ నుంచి ఇక్కడి వరకు వచ్చినానంటే మొత్తం అంతా ప్రేమ్ కహాని వాళ్ళనే. ఇదే ఇక నాకు లైఫ్ అని ఎవరన్నా ఉంటే మాత్రం 110% కృషి చేస్తాడు వాళ్ళని. వి గ్రోన్ టుగెదర్, అందరం ఈక్వల్గా గ్రో అవుకుంటాం. నా టీంలో ఒక్కొక్కరి గురించి చెప్తా. ఫస్ట్ సాయి. ఏం చూసి అంత నమ్మిండో, ఎట్లా నమ్మిండో ఏందో ఏం తెలియదు నాకు, కానీ చాలా ట్రస్ట్ చేసిండు. కింద పడ్డ ప్రతిసారి వచ్చి చేతిచ్చాడు. తర్వాత విజయ్ గాడు, వాడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాడిని. నా స్కూల్ మేట్, ప్రతి దాంట్లో ఉన్నాడు, ప్రతి లైఫ్ ఆఫ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. ఏ హైట్స్కి పోయినా ఉన్నాడు, ఏ లోస్కి పోయినా నిల్చొని ఉన్నాడు. అలాంటి వాడు ఉండాలి ఒకటి లైఫ్లో. వాడు తర్వాత భరత్, హీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మీ, చాలా ఇంపార్టెంట్. వాడు శశాంక్, వాడు రాత్రి 2 గంటలకు లేచి నేను బయటికి పోయినా కూడా, నిద్ర లేచి బయటికి పోయినా కూడా వాడు వాడిని పని అనుకొని చేసే పని నా పని. సుప్రీత్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఎంప్లాయ్ ఇన్ ద ప్రేమ్ కహాని. ఐ నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ అన్ ఎంప్లాయ్, బట్ యా చాలా మంచి వ్యక్తి.
స్నేహిత్ అసలు వాడు లేని ఆఫీస్ రన్ కాదనిపిస్తుంది. ప్రతి ఒక్కటి నిద్ర లేకుండా కూడా చూసుకునే స్నేహిత్ గారు వాడు. చాలామంది ఉన్నారు, లక్ష్మణ్, చాలామంది. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. నా టీం వల్లే, నాతో ఉన్న మనుషుల వల్లే నేను ఇక్కడున్నా. నన్ను నమ్మినారు కాబట్టి ఇక్కడున్నా. సో గ్రేట్ఫుల్ ఫర్ దట్, సో హ్యాపీ ఫర్ దట్. ఫ్లైట్ మిస్ అయిందన్నారు, ఊరికి గజ్జికు ద ప్రేమ్ కహాని నౌ ఇస్ 1%. నేను ఏమైతే చేయాలనుకున్నానో 1% నేను అచీవ్ అయినా. ఈ 5 years పట్టింది నాకు. ఇప్పుడు చాలా స్పీడ్ వెళ్తా. 25 పీపుల్ ఉన్న మా ఇన్హౌస్ టీమ్ని నెక్స్ట్ 6 months to 1 yearలో 50 to 100 పీపుల్ టీమ్ని చేయడమే మా గోల్. బట్ యా, ఇంత లవ్ చూసిన తర్వాత you'll get to know what is real love. Purest emotion, if I'm not wrong, yeah. The purest emotion is crying. లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేంది కానీ చూపించచ్చు. అది చూపించాలంటే ప్రేమ్ కహానితో సాధ్యమవుతుంది. దట్ ఈస్ వాట్ ద ప్రేమ్ కహాని.